హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? ఈరోజు అందరికీ కూడా ఉపయోగపడే వీడియో అయితే తీసుకొచ్చేసాను అనమాట. మేమైతే రీసెంట్గా ఒక స్కీమ్ అయితే కట్టామండి. ఆ కట్టుకుని ఇలా గోల్డ్ తీసుకోవడానికి అయితే వచ్చామన్నమాట. జీఆర్టీ జ్యువెలర్స్కి, విజయవాడలోని జీఆర్టీ జ్యువెలర్స్ అనమాట. ఆ స్కీమ్ వల్ల మాకు లాభమా నష్టమా అనేది నేను ఈ వీడియో షేర్ చేశాను. తప్పకుండా స్కిప్ చేయకుండా అయితే చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. అలాగే మేము కట్టిన అమౌంట్కి ఏం కొన్నాము అనేది కూడా చూడండి. తక్కువ అమౌంటే కానీ ఇట్లా తీసుకున్నాం అనమాట. గోల్డ్ కూడా చాలా రేటుగా ఉంది కదండి. కాకపోతే దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. ముందుగా మేము స్కీమ్ కట్టుకున్నాం కాబట్టి దానికి తగిన ఫార్మాలిటీస్ అన్నీ ఫినిష్ చేసుకుని అయితే ఇట్లా గోల్డ్ ఏం తీసుకుందామా అని చెప్పి సెలెక్షన్ చేసుకోవడానికి అయితే వచ్చేసామన్నమాట. రింగ్స్ అనుకున్నాము, బ్రాస్లెట్స్ అనుకున్నాము, ఇంకా వేరే అనుకున్నాం. కానీ ఏంటంటే అవన్నీ కూడా మళ్ళీ పిల్లలు పెరిగే కుందికి సైజ్ తగ్గిపోతుంది. అలా గోల్డ్ పక్కన మళ్ళీ పెట్టేసుకోకుండా పక్కన పెట్టుకోవాల్సి వస్తుంది కదా. అందువల్ల ఏంటంటే ఉపయోగపడేలా కొందామని చెప్పి ఇలా అన్నీ కూడా చూస్తూ ఉన్నామన్నమాట. లేడీస్ అందరికీ ఎంతో ఇష్టమైన వడ్డానం అండి. ఆ వడ్డానం చేయించుకోవాలని కోరికగా ఉంటుంది కదా. అదొక్కటి చేయించుకుంటే చాలండి, ఇంకా జన్మ ధన్యం అనమాట. ఇక్కడైతే బ్రాస్లెట్స్, రింగ్స్, అలాగే ఇయర్ రింగ్స్ అవన్నీ కూడా ఇలా అన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవడానికి అయితే ఇట్లా పెట్టి చూపిస్తూ ఉన్నారనమాట. ఇవన్నీ కాదని చెప్పి మేము వేరేదైతే అడిగామండి. చూడండి వడ్డానం ఎంత బాగుందో కదా. అంత బంగారం మనం చేయించుకోవాలంటే ఏమో అదృష్టం అయితే ఉండాలని చెప్పి నేనైతే అనుకుంటూ ఉన్నాను అనమాట. ఏమో ఫ్యూచర్లో చేపిస్తామో లేదో చూడాలి. నెక్స్ట్ అయితే మేమైతే ఇలా చైన్స్ అయితే సెలెక్ట్ అయితే చేస్తూ ఉన్నామండి. అందులో అయితే ఏది బాగుంది ఏంటనేది చూస్తూ ఉన్నాము. గోల్డ్ రేట్ ఉండటం వల్ల మాకు స్కీమ్ కూడా ఇంకా టైం అయిపోతుందని చెప్పి ఇలా మేము స్కీమ్ హడావిడిగా అయితే తీసుకోవాల్సి వచ్చిందనమాట. ఇంకా అంటే తక్కువ టైమే కట్టాం కానీ ఉపయోగపడే వస్తువు అయితే తీసుకున్నామండి. ఆ ఉపయోగపడే వస్తువు ఏంటో అనేది చూడండి తప్పకుండా. షోరూమ్ నుంచి అయితే ఇంటికి వచ్చేసామన్నమాట. ఇంకా ఏం తీసుకున్నాం ఏంటి అనేది చూపిస్తాను. అలాగే స్కీమ్ వల్ల లాభమా నష్టమా అనేది అయితే నేను చెప్తానమాట. ఏంటంటే కొన్ని షోరూమ్స్లో ఏంటంటే వ్యాట్ ఉంటుంది కదా, వ్యాట్ పర్సంటేజ్ అనేది ఇస్తారనమాట. ఆ పర్సంటేజెస్ చూసుకుని మీరు దాన్ని బట్టి ఇంకా స్కీమ్ అనేది ఫాలో అవ్వాలి. మేము ఏంటి అంటే ఇంకా కొన్ని రోజులు కట్టాము, తర్వాత ఏంటంటే మాకు పర్సంటేజ్ అనేది ఇవ్వలేదన్నమాట. ఇంకా మామూలుగా మనం క్యాష్ పెట్టి ఎలా తీసుకుంటామో అలాగే అయిపోయింది. ఇప్పుడు మేమేం తీసుకున్నాము ఏంటి అనేది ఇదిగోండి, ఇప్పుడైతే ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నాను. ఎవరికి అవి? ఇదిగోండి, మేము కట్టిన అమౌంట్కి అయితే ఇదైతే వచ్చిందనమాట. అంటే మామూలుగా బ్రాస్లెట్ ఇంకా రింగ్స్ అవన్నీ కూడా చూసాం. కానీ రింగ్స్ ఏంటంటే పిల్లలు పెరిగే కొందికి ఇంకా వాళ్ళకి తగ్గిపోతూ ఉంటుంది కదా సైజ్ అనేది. అందువల్ల రింగ్స్ అయితే స్కిప్ చేసేసి ఇవైతే తీసుకున్నామండి. ఓపెన్ చేయి. హ్యాపీనెస్ చూడండి తనకే అని చెప్పి ఆ ఫేస్లో అబ్బా బ్రైట్నెస్ ఎంత కనిపిస్తుందో. ఇదిగోండి మేము తీసుకున్న అంటే మేము కట్టిన అమౌంట్కి అయితే ఈ చైన్ అయితే వచ్చిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా అందులో ఇంకా రిమైనింగ్ అంటే ఈ చైన్ తీసుకోగా ఇంకా కొంచెం అమౌంట్ అయితే మిగిలింది. ఆ అమౌంట్లో ఏంటంటే కూపన్ అయితే ఇస్తామన్నారు. 1 yearలో మీరు తీసుకోవచ్చు అని చెప్పారు. కాకపోతే ఏంటంటే మనం మర్చిపోతూ ఉంటాం కదా, కూపన్ తీసుకుని మర్చిపోయిన తర్వాత మళ్ళీ ఆ కూపన్ అలాగే వేస్ట్ అయిపోతుందని చెప్పి ఇంక మా వారు సిల్వర్ ఐటమ్ అయితే తీసుకోమన్నారు అనమాట. ఇంకా సిల్వర్ ఐటమ్ అయితే ఇది తీసుకున్నామండి. ఓపెన్ చేస్తా. ఓపెన్ చేయి. ఇటు ఓపెన్ చేయి. ఇంకా సిల్వర్ ఐటమ్ ఏంటంటే పెట్టచ్చు మళ్ళీ. ఇక ఈ పట్టీలు అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా నాకైతే సింపుల్గా అయితే బాగున్నాయి అని చెప్పి అనిపించింది. నాకు లావుగా ఉన్నాయి. ఈసారి సింపుల్గా ట్రై చేద్దామని చెప్పి ఇంక ఇలా సింపుల్గా అయితే ఈ సిల్వర్ ఐటమ్లో అయితే ఈ పట్టీలు అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా ఇలా మేము కట్టుకున్న స్కీమ్లో ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ అయితే పర్చేజ్ అయితే చేసామండి. కాకపోతే గోల్డ్ రేట్ మామూలుగా లేదు కదా, తెలిసిందే. ఇంకా తగ్గుతుందేమో అని చెప్పి చూసాము, కానీ ఇంకా తగ్గట్లేదనమాట. ఇంకా పెరిగిపోతూనే ఉంది. ఇంకా మాకు కూడా టైం లేదనమాట. ఇంకా కట్టిన స్కీమ్కి ఇయర్ అయిపోతుందని చెప్పి ఇంకా అందువల్ల క్లోజ్ చేసుకున్నాం అనమాట. ఆ స్కీమ్కి ఇలా ఇవి తీసుకుని అయితే మేము ఇలా పర్చేజ్ అయితే చేసామండి. ఇలా స్కీమ్స్ వల్ల లాభమా అంటే మనం జాబ్ హోల్డర్స్ ఇంకా మనకి మనీ వచ్చే వాళ్ళైతే మనం ఒకసారి తీసుకోవడమే బెస్ట్ అండి. కాకపోతే ఏంటంటే
అట్లా తీసుకోలేని వాళ్ళు కూడా ఉంటారు కదా, మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఏంటి అంటే రెగ్యులర్గా ఇందులో ఏంటంటే డైలీ పేమెంట్ చేసుకోవచ్చు, మంత్లీ పేమెంట్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ బెనిఫిట్ ఉంది. అందువల్ల ఏంటంటే ఒకసారి తీసుకోలేని వాళ్ళు ఇలా డైలీ కట్టుకుని లేదా మంత్లీ కట్టుకుని అయితే ఇలా మనం గోల్డ్ని అయితే పర్చేస్ అయితే చేసుకోవచ్చు అనమాట. మనకి ఒకసారి తీసుకోలేని వాళ్ళకైతే ఇలా యూజ్ అవుతుంది. అలా అంటే నా ఒపీనియన్ ఏంటంటే మనం షోరూమ్స్ ఉంటాయి కదా, ఆ షోరూమ్స్ని బట్టి మనం స్కీమ్స్ అనేది ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి నా ఒపీనియన్ అనమాట. ఇదండి ఈరోజు వీడియో. ఎంతటితో అయితే నేను వీడియో ఎండ్ చేస్తున్నాను. ఇంకా మేము తీసుకున్న ఐటమ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.